బైబిల్ గ్రంథంలో ఒక మాట చూద్దాం. యాకోబు రాసిన పత్రిక, ఒకసారి బైబిల్ ఉన్నోళ్ళు తీయండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకుందాం. మీలో ఎవనికైనను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవనికైనను మీలో ఎవనికైనా సంతోషము కలిగిందా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. కోసం ప్రార్థన చేయాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. ప్రభు అతన్ని లేపుతాడు. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును. అతడు ఒకవేళ పాపము చేసిన వాడైతే, పాపములు అన్నాడు, పాపములు చేసిన వాడైతే క్షమింపబడతాడు అన్నాడు. రైట్, ఇప్పుడు ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈ మధ్యాహ్నపు వేళ మరొక పర్యాయము నీ మాటలు మాతో మాట్లాడమని నీ పాదాల దగ్గరికి వస్తున్నాం. మనుష్య మాత్రుడు మాట్లాడితే అది కేవలం నిష్ప్రయోజనం తండ్రి. నీవు మాట్లాడితే అది మాకెంతో మేలు కలుగుతుంది. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, అంధకార శక్తుల ప్రభావం నజరేయుడు యేసు నామంలో బంధిస్తున్నాం. దేవా, మీరే నాతో మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. అపాత్రుడు, అయోగ్యుడు నీ దాసుని మరుగు చేసి నీవే నీ ముఖకాంతిని మా అందరి మీద ప్రకాశింపచేయమని, నీతి సూర్యుడా, నీ నుండి వెలుగు వస్తేనే మేము వెళ్ళగలుగుతాం ప్రభు, కరుణించి సహాయము చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి జవాబు పొందామని నమ్మి నిన్ను ముందుగానే స్తుతిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రార్థన విన్న దేవాదేవుని గట్టిగా స్తోత్రాలు చెల్లించుదామా? ఇంకోసారి గట్టిగా హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో మన దైనందిన జీవితంలో మనకు ఎదురయ్యే పరిస్థితుల్లో ఏ పరిస్థితికి మనం ఎలా స్పందించాలో ఇక్కడ యాకోబు భక్తుడు మాట్లాడాడు. పరిశుద్ధాత్మ ప్రేరణలో ఎదుటి వాళ్ళ విషయంలో కూడా ఎలా స్పందించాలో ఈ రెండు సంగతులు ఇక్కడ మాట్లాడాడు. ఇప్పుడు ఒక కీలకమైన మాట నా హృదయంలో దేవుడు ఉంచినటువంటి మాట, నేను కూడా దాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి మాట ఒకటి నేను మీతో పంచుకుంటాను. అదేంటంటే, దేవుని మాటలు పాత నిబంధనలో కావచ్చు, క్రొత్త నిబంధనలో కావచ్చు, అనేక సంగతులను గురించి, అనేక సందర్భాలకు సంబంధించి దేవభక్తి సాధకుడు, దేవభక్తి సాధకురాలు నడుచుకొనవలసిన తీరు, ప్రవర్తించవలసిన తీరు, వ్యవహరించవలసిన తీరు దేవుడు రాయించాడు. అసలు మన దేవుడు మాట్లాడే దేవుడు అని ప్రత్యేకంగా లోక దేవతలందరికంటే కూడా స్పెషల్ ఏంటి యేసయ్యదంటే, ఆయన మాట్లాడే దేవుడు. ఆయన నిరంతరం మాట్లాడుతూనే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉంటాడు. మనతో అవకాశం ఇస్తే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఆయన శూన్యంగా ఉంది, చీకటి అగాధ జలముల మీద కమ్మింది, భూమి దాని ఆకృతిని కోల్పోయి శూన్యమైపోయింది. ఆ స్థితిలో దేవుడు మాట్లాడాడు. దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో శూన్యమైపోయిన దానిలో నుండి ఒక సుందర సృష్టి ప్రారంభమైంది. దేవుని మాటల్లో ఉన్న శక్తి అది. ప్రకృతి, ప్రాణులు, పశుపక్షాదులు, జంతుజాలం, వీటికి దేవుని స్వరం తెలుసు, దేవుని మాట తెలుసు, దేవుని స్తుతించడం కూడా తెలుసు. వింతగా ఉంది కదూ, కానీ నిజమే.
తిమింగలానికి ఆజ్ఞాపించాడు, యోనాని భస్మం చేయొద్దు, జస్ట్ మింగి తీసుకెళ్ళి నేను చెప్పిన ప్రదేశంలో కక్కమని. అక్షరాలా నెరవేర్చింది. ఆకాశమా ఆలకించు అంటే ఆకాశం ఆలకించింది. భూమి చెవియొగ్గు అంటే భూమి చెవియొగ్గింది. వాయువు ఆగో అంటే గాలి ఆగిపోయింది. సముద్రమా నిమ్మళించో అంటే అది నిమ్మళించింది. సింహాలకు గద్దిస్తే నోళ్ళు మూసినాయి. అగ్ని, నా బిడ్డల్ని నీవు ముట్టకూడదు అంటే అగ్నిలోకి షడ్రకు మేషకు అబేద్నెగోలను విసిరిన వాళ్ళు ఆ అగ్ని సెగకి కాలి బూడిదైపోయారు. అంత భయంకరమైన తీక్షణమైన అగ్నిలో విసరబడ్డ వాళ్ళకి మాత్రం అగ్ని ఏమీ చేయలేదు. వారి వెంట్రుకలలో ఒక వెంట్రుక కూడా కాలలేదు అని రాయబడి ఉంది. హల్లెలూయా. జంతువులు, కాకులారా మీరు వెళ్ళి ఏలియాకి ఆహారం అందించండి అంటే కాకులు వాస్తవంగా దొంగ కాకులు దేవునికి ఎంత బాగా లోబడ్డాయి. రొట్టెలు మాంసం తీసుకెళ్ళి ఏలియాకి అప్పచెప్పాయి. ఇలాగ ఎన్నో చెప్పుకోవచ్చు. ప్రకృతిలోని జంతువులు, చేపలు, పక్షులు, చెట్లు, సముద్రము, భూమి, ఆకాశము అన్నీ దేవుని మాటలు విన్నాయి, దేవుని మాటకు విధేయత చూపుతాయి, దేవుడంటే భయపడతాయి. కానీ ఇవేవి కూడా దేవుని పోలికలో చేయబడలేదు. ఇవేవి దేవుని స్వరూపంలో చేయబడలేదు. దేవుని పోలిక, దేవుని స్వరూపం కలిగిన వాడు ఒకే ఒక్కడు, మానవుడు, మనం మనుషులం. కానీ మిగిలినవన్నీ దేవునికి విధేయత చూపుతాయి, దేవుని మాటని గౌరవిస్తాయి. కానీ దేవుని పోలికలో, దేవుని స్వరూపమందు చేయబడిన మనుష్యుడు మాత్రం దేవుని మాటని లక్ష్య పెట్టడం అనేది ప్రారంభం నుంచే మానేశాడు. బాగా వినాలి. దేవుడు పలికిన ప్రతి మాటని ప్రకృతిలో ఉన్న సమస్తము తీవ్రంగా తీసుకుంటాయి. కానీ మనిషి మాత్రం ఎంత తేలిగ్గా తీసుకుంటాడంటే అంత తేలిగ్గా తీసుకుంటాడు. అన్యుల సంగతి తీసేయండి, దేవుణ్ణి ఎరగని అన్యుల సంగతి తీసేయండి. కానీ దేవుణ్ణి ఎరిగి నిజదేవుణ్ణి తెలుసుకొని ఆయన రక్తంలో కడగబడిన వారు, కడగబట్టానికి సిద్ధమై అందుబాటులోకి వచ్చిన వారు, దేవుని వాక్యంతో కనీసపు పరిచయం ఉన్నవాళ్ళైనా క్రైస్తవులు అంటే మనం చాలా వరకు దేవుని మాటల్ని తీవ్రంగా వినటానికి అలవాటు పడ్డాం. కానీ మనకు వినబడిన మాటల్ని తీవ్రంగా తీసుకోవటం అనేది మానేశాం. ఇది నేను మేజర్గా మీకు చెప్పాలనుకున్న ఒకే ఒక్క మాట. మీ ఆలోచనల్లో, మీ మనసులో ఏదన్నా కాస్త విషయం ఉంటే 100 ప్రసంగాలు అక్కర్లేదు, ఈ ఒక్క ముక్క చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ దగ్గర ఏదైనా జ్ఞానం, వివేకం, వివేచన ఉంటే నీకు 100 ప్రసంగాల కల్లా ఈ ఒక్క ముక్క చాలు. దేవుని మాటల్ని తీవ్రముగా తీసుకొనుట, సీరియస్గా తీసుకోవటం అనేది దేవుని సంబంధంలో ఖచ్చితంగా కలిగి ఉండాల్సినటువంటి ముఖ్య లక్షణం, అవసరమైన సంగతి. ఇప్పుడు ఇంతమంది కూర్చొని దేవుని మాటలు వింటున్నారు. పొద్దున ఒక ప్రసంగం, సాయంత్రం ఒక ప్రసంగం, మరుసటి రోజు ఒక ప్రసంగం, మళ్ళీ మరుసటి సాయంత్రం ఒక ప్రసంగం, ఓ మస్తు ప్రసంగాలు వినటానికి విన్నప్పుడు బాగా మజాగా ఉంటుంది. దేవా నీకు స్తోత్రం, నాతో మాట్లాడుతున్నావు, ఆనందం, హల్లెలూయా, బాగుంది. కానీ వినబడిన మాటల్ని బట్టి నిజంగా ఎంతమంది ఆ మాటల్ని తీవ్రంగా తీసుకుంటున్నారు? ఎంతమంది నిజంగా వాటి విషయంలో? ఒక చిన్న మాట అడుగుతాను మిమ్మల్ని. నరకం ఉందని ఎంతమంది నమ్ముతున్నారండి మీలో? చేతులు ఎత్తండి. 2 చేతులు ఎత్తితే ఇంకా సంతోషిస్తాను. నరకం ఉందని నేను నమ్ముతున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అంతే ఉంచండి, ఎత్తండి, చేతులు ఎత్తి అంతే ఉంచండి. నరకం ఉందని నేను నమ్ముతున్నాను. దాదాపు ఇక్కడున్న ప్రతి చేయి లేసి అందరూ చేతులు ఎత్తారు. దించండి. నేను ఇంకా బాప్తిస్మం పొందలేదన్నయ్యా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను ఇంకా బాప్తిస్మం పొందలేదన్నయ్యా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తండి. నేను ఇంకా బాప్తిస్మం పొందలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి.
అమ్మ చాలా చేతులు ఉన్నాయి. ఒక్కసారి ఈ చేతులు ఎత్తిన వాళ్ళు లేచి నిలబడతారా? నేను ఇంకా బాప్తీసం పొందలేదని అన్నోళ్ళు ఒక్కసారి చేతులు ఎత్తిన వాళ్ళు నిలబడతారా? ఒకసారి లేచి నిలబడండి. ఏం సిగ్గుపడద్దు, ఏం పెళ్లి చూపులు కాదు, సీరియస్ మ్యాటర్. చూడండి ఎంత సంఖ్యలో ఉన్నారో. లేవండి, పర్వాలేదు. ఎవరైతే ఇంకా నేను బాప్తీసం పొందలేదు అన్నారో వాళ్ళు చేతులు ఒక పైకి లేచి నిలబడండి. మీరు ఇందాక చేతులు ఎత్తారు. ఏమని చేతులు ఎత్తారు? నరకం ఉందని మీరు నమ్ముచున్నారా అంటే నమ్ముచున్నాము అని చేతులు ఎత్తారు. నేను అంటున్నాను మీరు అబద్ధాలు ఆడుతున్నారు అని. అబద్ధాలు ఏంట్రా పిచ్చోడా అంటారా? లేదు, మీరు అబద్ధం ఆడుతున్నారు, మీరు నమ్మట్లా. ఏదో విన్నప్పుడు ఆ మాటని ఆహా ఓహో ఉండొచ్చులే అనుకుంటున్నారు, కానీ నిజంగా హృదయపూర్వకంగా మానవునికి మరణం తర్వాత జీవితం ఉంది, మానవుడు చేసిన పాప కర్మలను బట్టి నిత్యం మండే అగ్నిగుండం ఉంది, నరకాగ్ని ఉంది అని మీరు నమ్మట్లా. నమ్మితే మీ వయసు ఎంత? మీరేం పసిపిల్లలా? మీరు ఏమీ తెలియని అమాయకులా? నరకం ఉందని నేను నమ్ముతున్నాను అన్నావు. రెండో మాట మిమ్మల్ని అడుగుతాను, నిన్ను నరకం నుంచి కాపాడటానికి యేసు ప్రభు నీ కోసం ఏం చేశాడు? ఆయన చేతుల్లో ఏం కొట్టబడ్డాయి? ఆయన కాళ్ళకి, తలకి, సర్వ శరీరం ఏమైంది? నాగలిసాళ్ళ వల్ల దున్నబడింది కదా. ఈ విధంగా ప్రాణం పెట్టాడు కదా కల్వరి సిలువలో. ఎవరిని నరకం నుంచి కాపాడటానికి పెట్టాడు? నన్నే అంటే చేయొద్దు, నా కోసమే కదన్నా ప్రాణం పెట్టింది. ఇది నమ్ముతున్నావా? యేసు నీ కోసం సిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని నువ్వు నమ్ముతున్నావా? ఎందుకోసం ఆయన ఆ పని చేశాడు? నరకాగ్ని నుండి నిన్ను కాపాడటానికి ఆ పని చేశాడని నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను అని చేతులు ఎత్తావు. మరి అది నమ్మితే, నరకం ఉందని నమ్మితే, ఆ నరకం నుంచి కాపాడటానికి ఏకంగా ప్రాణమే పెట్టాడే. నేను అంటున్నాను రెండో మాట, నువ్వు ఆయన సిలువను కూడా నమ్మట్లేదు. నువ్వు ఆయన సిలువ బలియాగాన్ని కూడా అంతగా పట్టించుకోవటం లేదు. ఒకవేళ నువ్వు పట్టించుకుంటే అసలు నువ్వు ఎట్లా ఉండగలవు? పరిశుద్ధ గ్రంథంలో సాక్షాత్తు యేసయ్య పలికిన మాటల్ని నీవు తీవ్రంగా తీసుకుంటే ఒక్క పూట ఆగగలవా? నువ్వు మారు మనసు పొంది బాప్తిసము పొందకుండా ఒక్క రోజు గడపగలవా? కానీ నువ్వు హాయిగా నెలలు, సంవత్సరాలు, చాలా కాలం అయిపోయింది, యేసును నువ్వు ఎరిగి ఉండి కూడా నరకాన్ని గూర్చినటువంటి సమాచారం నువ్వు తీవ్రంగా తీసుకోలా. నిన్ను కాపాడటానికే యేసు ప్రాణం పెట్టాడు అన్న సంగతిని కూడా నువ్వు తీవ్రంగా తీసుకోలా. మరి ఇప్పుడు నువ్వు నిజం చెప్తున్నావా, అబద్ధం చెప్తున్నావా? ఎందుకు నువ్వు ఆలోచించవు? దేవుని మాటలు వినటం కాదండి, ఆ మాటల్ని తీవ్రంగా తీసుకోవటం కావాలి. అది యేసయ్య ఎదురు చూస్తుంది. విత్తువాడు విత్తనములు చల్లటకు పొలములోనికి వెళ్ళెను. కొన్ని త్రోవ ప్రక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని తినివేశాను. కొన్ని రాతి నేలన పడెను, చాలా మన్ను లేనందున మొలిచెను గాని వెంటనే ఎండిపోయెను. కొన్ని ముళ్ళ తుప్పలలో పడెను, అవి కొంతవరకు ఎదిగెను కానీ ఫలించకుండున్నట్లు ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణచివేశాను. కొన్ని మంచి నేలను పడెను, అవి ఎదిగి ఫలించి 30 60 100 ఫలించెను అన్నాడు. దేవుని వాక్యాన్ని వినటం కాదు, మంచి హృదయముతో దాన్ని గ్రహించాలి. మంచి హృదయం గ్రహించి ఏం చేసిందో తెలుసా? వెంటనే ఆచరణలోనికి ఎంటర్ అవుతుంది, వెంటనే ప్రవర్తించడానికి పనిచేస్తుంది, మొదలు పెడుతుంది. శాలేం రాజన్న మమ్మల్ని నిలబెట్టి అవమానపరుస్తున్నావా అని మీరు అనుకుంటే అది మీ తప్పే. అవమానం కాదు. దేవుని మాటల్ని నువ్వు ఎందుకు సీరియస్గా తీసుకోవటం లేదు? ఈరోజు సాయంత్రం వరకు నువ్వు బ్రతుకుతానని గ్యారంటీ ఇస్తావా? సాయంత్రం దాకా ఇంకో గంటన్నర వరకు బతుకుతానని గ్యారంటీ ఇస్తావా? నువ్వు వేసుకున్న వస్త్రానికైనా ఒక 6 నెలల గ్యారంటీ ఉందేమో కానీ దాన్ని ధరించిన నీ దేహానికి కనీసం 3 రోజుల గ్యారంటీ ఉందా? లేదు. తెలుసు, అన్నీ తెలుసు, కానీ ఎందుకని నువ్వు దేవుని మాటలు సీరియస్గా తీసుకోలేదు? ఎందుకని టేక్ ఇట్ ఈజీగా పక్కనేస్తున్నావు?
ఇలాంటి మనసున్న నీవు ఎన్ని కోటాల్లో కూర్చుంటే ఏం లాభం, ఎన్ని ప్రసంగాలు వింటే ఏం లాభం, ఎన్ని పాటలు పాడితే ఏం లాభం, ఎంత ఆరాధన చేస్తే ఏం లాభం, నువ్వు చేయాల్సింది చేయకుండా జీవగ్రంథంలో పేరు లిఖించబడకుండా నువ్వు ఎన్ని చేస్తే మాత్రం ఏం ఫైదా? ఫస్ట్ చెప్పింది ఏంటి? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం చెప్పాడు, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కన్నా బడని ఎడల, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కన్నా బడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను అన్నాడు.